హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైతే మాస్టర్స్ పర్స్యూ చేయడానికి యూఎస్ఏ రావాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం. సో మీరు అసలు ఎటువంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అండ్ ఎటువంటి వాటిని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనేది నేను ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా మా ఊళ్ళోనే మాకు దూరపు చుట్టాలైన వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేసి, సో ఇలాగ మా పిల్లల్ని అబ్రాడ్ పంపించాలనుకుంటున్నాం, కానీ మేము ఇలా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాము, సో పంపించవచ్చా లేదా అని చెప్పి నన్ను అడిగారు. సో వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అవ్వడానికి అసలు ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి వీడియోస్ చూసారు అనేది నేను మీకు చెప్తాను. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలామంది మా పార్ట్ టైం జాబ్ కష్టాలు, మేము ఇక్కడికి వచ్చాక వంట చేసుకోవాల్సి వస్తుంది, మాది మేమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, అండ్ రీసెంట్గా ఒకడైతే మొత్తానికి గాయస్ మేము ఇలా ఎప్పుడో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తింటున్నాం గాయస్, ఇలాంటప్పుడు మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు అని చెప్పి చాలా సింపతి మ్యూజిక్ పెట్టుకుని చాలామంది క్రియేట్ చేస్తుంటారు. ఓకే, సో ఫస్ట్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇటువంటివి ఎప్పుడూ కూడా కన్సిడర్ చేయకండి. సో ఇటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా స్క్రాప్ బ్యాచే. నేను చెప్తున్నానే కాదు, మీరు వాళ్ళ కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి. 20% ఆఫ్ ద పీపుల్ అయ్యో యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అంటారు, బట్ రిమైనింగ్ 80% ఆఫ్ ద పీపుల్ ఈ మాత్రం చేయలేనోడు నీకు అబ్రాడ్ ఎందుకు, ఈ మాత్రం చేయలేకపోతే ఇండియాలో కాదు ఎక్కడ బతకలేవు, జస్ట్ ఇంట్లో కూర్చో. సో ఇటువంటి కమెంట్స్ పెడుతుంటారు, ఎందుకంటే అదే రియాలిటీ. వీళ్ళ కష్టాలు అని చెప్పి ఏవైతే సింపతి వీడియోస్ పెడుతున్నారో సో అవన్నీ కూడా ఇక్కడ బేసిక్ థింగ్స్, ఇక్కడనే కాదు ఈవెన్ ఇండియాలో కూడా ఎలాగో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు మెయిన్లీ ఇలాంటి సింపతి వీడియోస్ పెట్టి వ్యూస్ లైక్స్ ఎక్కువ వస్తాయని. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, వీళ్ళు అక్కడ కాలేజ్ అయిపోగానే నెక్స్ట్ ఇంటేక్కి మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలా కాకుండా ఒక 1 or 2 years అక్కడ కనుక జాబ్ చేసి ఉంటే వాళ్ళు హైదరాబాద్, చెన్నై ఆర్ బెంగళూరు వెళ్తే సో అక్కడ హాస్టల్ లైఫ్ ఎలా ఉండాలి, ఆర్ ఎల్స్ ఒక రూమ్ తీసుకుంటే సో అందరితోనే ఉండడం అండ్ బట్టలు ఉతుక్కోవడం, కుకింగ్ చేసుకోవడం, సో ఆ పనులన్నీ అలవాటు అవుతాయి. సో అప్పుడు కనుక వాళ్ళు మాస్టర్ చేయడానికి ఇక్కడ వచ్చి ఉంటే సో అన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయి ఉంటాయి కాబట్టి అంత కష్టంగా అనిపించదు. అదంతా కాకుండా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగి ఎప్పుడు హాస్టల్ లైఫ్ అంటే ఏంటో తెలియకుండా డైరెక్ట్గా ఒకేసారి ఇక్కడికి వచ్చి వంట చేయాలన్నా, జస్ట్ హౌస్ క్లీన్ చేయాలన్నా సరే దాన్ని ఏదో పెద్ద కష్టంగా ఫీల్ అయిపోయి దాని మీద మళ్ళీ ఒక వీడియోస్ చేసి పెట్టేస్తుంటారు. నేనేం మిమ్మల్ని అక్కడ 1 or 2 years జాబ్ చేసి అప్పుడే ఇక్కడ రండి అని చెప్పట్లేదు. ఈవెన్ దో మీరు అక్కడ స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చినా సరే ఈ పార్ట్ టైం జాబ్ చేయడం, ఆర్ఎల్సి కుకింగ్, క్లీనింగ్, సో ఇటువంటివన్నీ కామన్ థింగ్స్. ఓకే, సో వీటిని కన్సిడర్ చేసి రావాలా వద్దని అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. బట్ మెయిన్లీ మీరు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే పార్ట్ టైం జాబ్. సో పార్ట్ టైం జాబ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి కొంచెం దొరకడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరనే కాదు, మీలా చాలామంది ఇయర్లీ ఒక 2 lakh మెంబర్స్ వస్తున్నారు, ప్లస్ H1B మీద వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? సో ఇంతమందిలో పార్ట్ టైం జాబ్ దొరకడం అంటే కొంచెం కష్టమే. కాబట్టి సో వర్స్ట్ సెనారియోలో ఒక 6 months ఆర్ 1 year వరకు పార్ట్ టైం జాబ్ రాదు అనుకునే సో ఎడిషనల్ ఫండ్స్ కూడా మీరు తెచ్చుకుని రండి. బట్ ఎనీవే ఈ పార్ట్ టైం లేకపోవడం వల్ల కూడా ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. సో ఆ టైంని మీరు కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ఆర్ ఏమైనా కోర్సెస్ సర్టిఫికేషన్స్ ఫినిష్ చేయడానికి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్, వన్స్ మీరు మాస్టర్స్ ఫినిష్ చేశాక జాబ్ మార్కెట్లో పడతారు చూడండి. సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాంపస్లో జాబ్ వచ్చేస్తే కనుక వెల్ అండ్ గుడ్. బట్ అలా కాకుండా జాబ్ మార్కెట్ బాగలేదు కాబట్టి అండ్ ఆల్సో హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మీకు కనుక జాబ్ రాలేదనుకోండి, సో అప్పుడు మీరు మళ్ళీ ఏదన్నా ఒక కన్సల్టెన్సీ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు మీకు పేరోల్స్ అనేవి రన్ చేస్తుంటారు, సో దట్ మీరు యూఎస్ఏలో ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు, జాబ్ సర్చింగ్ చేసుకోవచ్చు కాబట్టి. కానీ అటువంటి టైంలో మీ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే, ఒక పక్క మీరు కన్సల్టెన్సీ జాయిన్ అయ్యారు కదా, సో వాళ్ళు మీకు ఎవ్రీ మంత్ పేరోల్ రన్ చేస్తారు కాబట్టి మీరు వాళ్ళకి ట్యాక్సెస్ 1200 to 1400 వరకు మీరు వాళ్ళకి ట్యాక్సెస్ పే చేయాలి. అది కాకుండా ఎడిషనల్గా మీరు ఇక్కడ ఉండడానికి మీ గ్రోసరీస్, సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ప్లస్ అక్కడ ఇండియాలో మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో సో వాటికి ఎవ్రీ మంత్ మీరు ఒక 50,000 to 60,000 అలాగా ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఒక పక్కేమో ఇన్ని ఖర్చులు ఉన్నాయి అండ్ అలాగే ఇంకొక పక్కనేమో ఈ జాబ్ ఎప్పుడు వస్తుంది. సో ఇటువంటివన్నీ బాగా ఓవర్ థింక్ చేసి చాలామంది ఇక్కడ స్ట్రెస్ అవుట్ అయిపోతూ ఉంటారు. సో ఆ మెంటల్ స్ట్రెస్ని మీరు ఫేస్ చేయగలరా లేరా అన్నది మీరు మెయిన్గా ఆలోచించుకోవాలి. సో ఈ డిప్రెషన్ స్టేజ్ ఎలా ఉంటుందంటే, మళ్ళీ కొంతమంది ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ మళ్ళీ ఇండియాకి వెళ్తే ఈ లోన్లన్నీ తీర్చగలమా లేదా, అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు అని చెప్పి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఇక్కడ ఉండిపోతుంటారు. సో ఇలాగ చాలా స్ట్రెస్డ్గా ఉంటుంది. అండ్ అలాగే నాకు తెలిసిన ఒక H1B క్యాండిడేట్ సిచ్యువేషన్ ఏం జరిగిందో నేను చెప్తాను. సో తను వచ్చి ఒక 9 months అయినప్పటికి కూడా తనకి ఎటువంటి జాబ్ రాలేదు. సో తనేమో ఇంకా ఆల్రెడీ తన ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు,
సో మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళిపోతా అన్నాను. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ 9 మంత్స్ ఉన్నావు కదా, ఒక 3 మంత్స్ ట్రై చేయన్నారు. సో లాస్ట్ మంత్లో తనకి మొత్తానికి ఒక ఫుల్ టైం ఆపర్చునిటీ దొరికింది. ఓకే. అండ్ ఇప్పుడు కరెంట్లీ వాళ్ళ వైఫ్ అండ్ కిడ్స్ని కూడా ఎలా తీసుకురావాలని చెప్పి ప్లాన్లో ఉన్నాడు. సో తను ఆ లాస్ట్ 3 మంత్స్ వెయిట్ చేసి ట్రై చేశాడు కాబట్టి తనకు ఆపర్చునిటీ దొరికింది. అలా కాకుండా ఆ 9th మంత్ తను ఎప్పుడైతే ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నాడో, అలా తను ఎవరి మాట వినకుండా అప్పుడు కనుక ఇండియా వెళ్ళిపోయి ఉంటే, సో ఇప్పుడు మళ్ళీ ఇంత ఎక్కువ శాలరీతో తనకు ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే దొరికేది కాదు కదా. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేరు. సో అది గైస్, ఎవరైతే మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ రావాలనుకుంటున్నారో, ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ పంపించాలనుకుంటున్నారో, సో వాళ్ళు మెయిన్లీ కన్సిడర్ చేయాల్సింది పార్ట్ టైం లేకున్నా సరే ఆ ఫండ్స్ని అలొకేట్ చేయగలమా లేదా, అండ్ తర్వాత జాబ్ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలమా లేదా, అండ్ ఎంత స్ట్రెస్నైనా సరే తీసుకోగలమా లేదా, ఇవి కన్సిడర్ చేసే మీరు ఇక్కడ రావాలా వద్దని డిసైడ్ చేసుకోండి. అంతేగాని ఎవరో ఇన్స్టాగ్రామ్లో గాయస్ మేము ఎప్పుడో ఫుడ్ ఇప్పుడు తింటున్నాము, అంతేకాని మేము మా రూమ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, వంట చేసేవాళ్ళు ఎవరు లేరు, సో ఇటువంటి సింపతి వీడియోస్ మాత్రం చూసి మీరు ఇక్కడికి రావాలా వద్దా అనేది డిసైడ్ అవ్వకండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.